Okay, good morning students. సో జీకే స్టడీ సర్కిల్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టు బి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. సో మ్యాథ్స్ టు బిలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ బాగా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చదివిన లేదా డిగ్రీ చదివిన దాంట్లో ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే లెసన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు కంపల్సరీగా ఈ చాప్టర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డెఫినేషన్ చూస్తే an equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variables is called a differential equation. Okay, definition ఏంటంటే an equation involving ఒక ఈక్వేషన్ అనేది ఇన్వాల్వింగ్ అయి ఉండాలి. దాంట్లో డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. దాంతో పాటుగా డెరివేటివ్స్ కూడా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అసలు డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఈ ఈక్వేషన్ తీసుకుంటే d²y/dx² హోల్ స్క్వేర్ -3dy/dx -e⁴x = 4. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక ఎగ్జాంపుల్ అండి. దీంట్లో y అనేది ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్. వైని ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి. దాంతోపాటుగా మనకి దీంట్లో ఎక్కువ కనిపించేవి ఏంటంటే dy/dx, ఒకసారి డెరివేటివ్ చేస్తే dy/dx, d²y/dx², 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే d²y/dx², అదే 3 టైమ్స్ డెరివేటివ్ చేస్తే dqy/dx³ అంటే అటువంటి డెరివేటివ్స్ అనేవి కనిపిస్తాయి ఒక ఈక్వేషన్లో. డెరివేటివ్స్ అనేవి కనిపిస్తే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ చెప్పమంటే d²y/dx² హోల్ స్క్వేర్ -3dy/dx -e⁴x = 4. ఓకేనండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో డిఫరెన్షియల్స్ కనిపించాలి. డిఫరెన్షియల్స్ అంటే dy/dx, d²y/dx², dqy/dx³. ఇటువంటి డిఫరెన్షియబుల్స్ కనిపిస్తే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఆర్డర్ అంటే ది హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్డర్. అంటే ఒక ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ని ఏమంటారంటే ఆర్డర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్గా ఈ ఈక్వేషన్ తీసుకుంటే దీన్ని ఎన్నిసార్లు డెరివేటివ్ చేశారండి? ఎక్కడైతే dy/dx, ఎక్కడైతే d²y/dx², అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేశారు. 2 టైమ్స్ డెరివేటివ్ చేశారు కాబట్టి ఆ 2 అనే దాన్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. ఆర్డర్. ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎంతని చెప్పాలంటే 2. ఇక్కడ ఆర్డర్ అంటే ది హైయెస్ట్ డెరివేటివ్. ఒక ఈక్వేషన్లో ఎన్నిసార్లు అయితే డెరివేటివ్ చేస్తామో ఆ నెంబర్ చెప్పాలి. ఆ నెంబర్ని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ డిఈ అంటాం. ఆ డిఈ యొక్క ఆర్డర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసుకుంటే దీన్ని 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తాం. d²y/dx² 2 టైమ్స్ చేసాం. 2 అనేది ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకేనండి, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటి? ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసుకున్నాం అనుకోండి. దీంట్లో హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇదే కదా, d²y/dx², అంటే 2 టైమ్స్ చేసాం కదండి. దీన్నే హైయెస్ట్ డెరివేటివ్ అంటాం. దీని యొక్క పవర్ చెప్పాలి. దీని యొక్క పవర్ ఎంత? 2ఏ కదా. ఈ 2 అనేది ఏమంటే డిగ్రీ అని చెప్తాం. డిగ్రీ ఎంత అంటే 2. ఓకేనండి. డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్. ఆ పవర్ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. తర్వాత ఆర్డర్ చెప్పినా డిగ్రీ చెప్పినా ఆ వాల్యూస్ ఎప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి చెప్పకూడదండి.
ఓన్లీ నెంబర్స్ మాత్రమే చెప్పాలి, పర్టికులర్ నెంబర్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ అనేవి చెప్పకూడదు. ఓకేనా. దాంతోపాటుగా ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు dy/dxలకు కానీ d²y/dx² కానీ dqy/dx³ కానీ సో ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు, ఆ పవర్స్ ఏమి ఉండకూడదు, ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఓకేనండి. సో డెఫినేషన్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో డిఫరెన్షియబుల్స్ ఉండాలి, అలా ఉన్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇది d²y/dx² -3 dy/dx -e⁴x = 4. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ని ఆర్డర్ అని చెప్తాం. ఈ ఈక్వేషన్ హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇదే కదా 2 times చేసాం, అదే హైయెస్ట్ డెరివేటివ్. సో ఆ నెంబర్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. మరి డిగ్రీ అంటే ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ని డిగ్రీ అంటాం. సో ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ d²/dx², దాని పవర్ ఎంత అండి 2. సో ఈ 2ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. ఓకేనండి, క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో బాగా యూజ్ అవుతుందండి ఈ చాప్టర్. సో క్లారిటీగా వినాలి, అవసరమైతే నోట్స్ కూడా రాసుకోండి. సో తర్వాత రిఫర్ చేయాలి.